హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోయిదర శ్రీనివాసరాజు గురువు గారు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ నమ. జై కొండదేవత సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. గురువు గారు, మనం ఏ రోజుల్లో ఉప్పు మరియు ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదు అంటారు? ఇనప వస్తువులు అనేది మనం ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకుంటుంటాం. అవును. మరి ఇంటిలో వస్తువులు అనేది తెచ్చుకునేటప్పుడు అవి కొనేటప్పుడు మనం రోజు కానీ స్థితి కానీ గడియలు కానీ కొంతమంది చూసుకుంటారు. చాలామంది అలాంటి గడియలు టయాలు అవన్నీ పాటించరు. కాబట్టి శనివారం రోజున ఇనుము వస్తువును తెచ్చుకోకూడదు. శుక్రవారం కానీ శనివారం కానీ ఇనప వస్తువులు కానీ ఇంకా వేరే ఐటమ్స్లు ఏముంటాయి మనకి ఇనపతో పాటు కొన్ని వేరే ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఉప్పు అలాంటి వస్తువులు ఆ రోజు వరకు శనివారం కానీ శుక్రవారం కానీ ఈ 2 రోజుల వరకు తెచ్చుకోకూడదు. ఒకవేళ అవి మనకి కావాలి కంపల్సరీ తెచ్చుకోవాలి, మనకి వస్తువులు అవి మనకి చాలా ఇంపార్టెంట్ అనుకునేటికైతే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు కదా మా ఇనప వస్తువు అంటే మనకి బండి వాహనాలు, ఏది స్కూటర్లు, కార్లు, బైకులు, అర్థమవుతుందమ్మా, అవన్నీ ఇనప వస్తువులే. ఆ విధంగా మనం అవి తెచ్చుకునేటప్పుడు కూడా గడి చూసుకోవాలి. గడియ ఆ గడియలో చూసుకొని దానికి వెళ్ళినట్టుకైతే తప్పకుండా, ఎందుకంటే మనం కొన్ని రోజుల్లో శనివారమే మనం పూజా బలం చేయాల్సి వస్తుంది. అక్కడ వస్తువు కొంటాము, శనివారం కానీ శుక్రవారం కానీ మనం పూజలు చేయించుకుంటాం కదా. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే మంగళవారమే చేయిస్తారు. ఇనప వస్తువుకి మంగళవారమే పూజ చేయాలి. చేస్తే దానికి మంచిగా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మంగళవారం కాకోకుండా ఇంకా వేరే రోజులు కొంతమంది పూజలు చేస్తుంటారు, కానీ ఆ రోజులు చేస్తే అంత అనుకూలంగా ఉండదు. మంగళవారమే చాలా దివ్యమైన రోజు. కాబట్టి శనివారం కానీ శుక్రవారం కానీ ఇనప వస్తువుల వరకు మన స్థానంలో అనేది తెచ్చి పెట్టుకోకూడదు. సో ఇప్పటి వరకు గురువు గారు ఇనుప వస్తువులు ఈ రోజుల్లో మనం తెచ్చుకోకూడదు అని మాట్లాడుకున్నాం. ఏ రోజుల్లో ఏ వస్తువులు కొంటే మంచిది అంటారు ఇంటికి? అయితే ఇప్పుడు ఈ 2 వారాలు కాకోకుండా మిగతా వారంలో మీరు ఏ రోజైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏ వస్తువు కొంటే ఇంటికి మంచిది అంటారు? శుక్రవారం రోజున, శనివారం రోజున మనకి గోల్డ్ కానీ వెండి కానీ కొనుక్కోవాలి. ఆ రోజున కొనుక్కుంటే మన ఇంటికి మనకి మంచి జరుగుద్ది. దానివల్ల మనకి కలిసి వస్తుంది. చాలా రోజుల వరకు మనకి అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. ఏ కార్యక్రమైనా కూడా ఆ 2 రోజుల్లో తీసుకుంటేనే చాలా మంచి రోజు. గురువుగారు, కొన్ని సందర్భాల్లో తెలియక కొనేసాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటారు? తెలియక కొనేసినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే రోజుకి వెళ్ళి మనకు దేవుడి దగ్గర ఉండాల్సిన ఏదైనా గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మనం పూజా బలం మన పేరులో అర్చన చేయించుకొని ఆ అర్చన చేయించుకున్న తర్వాత ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ ఉంగరం గాని వస్తువు గాని ఏదైనా గాని అక్కడ ఇచ్చేసి సమర్పించి అక్కడ పూజ దగ్గర మాకు అలా చూపించి ఇవ్వండి గురువు గారు అంటే వాళ్ళు చూపించి వాళ్ళ చేతుకుంటే ఇస్తారో అది మనం పెట్టుకొని ధరించుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. గురుగారు, చాలా మందికి ఎప్పటికీ ఒక ప్రశ్న ఏంటంటే చీపురు కూడా ఈ రోజుల్లో కొనకూడదు, ఈ గడియల్లో కొనకూడదు అంటారు. చీపురు కొనాల్సిన గడియ ఏంది? సీపిరి అంటే అమ్మా మనకి ఇంట్లో అనేది శుద్ధం చేసేదే సీపిరి. అవును. మరి అలాంటి శుద్ధం చేసే సీపిరిని మనం అది ఎక్కడంటే మనకు కొనే టైం కూడా పలానా రోజు కొనితే బాగుంటుందా, పలానా రోజు కొనేదని ఉండదు. దానికి ఏ రోజైనా కొనొచ్చు. కాబట్టి పెట్టుకునే విధానాన్ని ఉంటుంది దాంట్లో. ఈశాన్య మూలలో పెట్టకూడదు, అగ్ని మూలలో పెట్టకూడదు. అర్థమవుతుందమ్మా? ఈ 2 మూలలో కాకోకుండా ఇంకా ఈ 2 మూలలో పెట్టచ్చు. వాయువు నైరుతి ఈ 2 మూలలో ఎక్కడైనా పెట్టవచ్చు. మనం ఊడ్చిన తర్వాత దీన్ని తీసేసి ఈశాన్యంలోనే పెట్టకూడదు. పెడితే అది మంచిది కాదు. తర్వాత పూజ మందిరంలో పెట్టకూడదు. అలాగా ఆ 2 స్థానాలలో పెడితే అనుకూలంగా ఉండదు. అసలు చీపుర్ని ఎట్లా ఉంచాలంటారు గురుగారు? నించోబెట్టి ఉంచాలా, రివర్స్ లో ఉంచాలా, లేదంటే కొంతమంది పడుకోబెట్టేస్తుంటారు, ఎలా ఉంచాలి? చీపిరమ్మ మనం ఊడ్చేసిన తర్వాత చాలా మంది నిలబెడతారు అన్నమాట.
కిందకి పెడతారు, తర్వాత పైకి పెడతారు. అవును. అలా పెట్టకూడదు, కిందకి పెట్టాలి. ఓకే. కింద పండగ పెట్టాలి, ఓకే. పడుకునేట్టుగా ఉండాలి. ఓకే. అది నిలబడినట్టుగా పెట్టకూడదు, దోషం. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.